సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఒక్కసారి రామనామ తారక మంత్రాన్ని పలికి ఆ యొక్క కళ్యాణ మంత్ర దివ్యమైనటువంటి కళ్యాణం ప్రారంభం చేద్దాం. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుక ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుక ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుక ధన్యము రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ 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 ప్రేమ చోరకున్న చిట్టి ఉడుక ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుక ధన్యము రామ
ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము వేగి కన్నులు తినిపించిన శబరి మాత ధన్యము వేగి పళ్ళు తిరిగించిన శబరిమాత ధన్యము వేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము వేగి పళ్ళు తిరిగించిన శబరిమాత ధన్యము నావ నడిపి తెచ్చిన గుడి దేవ ధన్యము నావలకి చేసిన గుడి సేవ ధన్యము పాదధూళి సోకినట్టి సిరి ఎంతో 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 ధన్యము వానలు నిలిపిన సాగర జలమెంతో ధన్యము ఏపుల ఓడ వెంకటరమణ గోవింద రాజా రామచంద్ర మహారాజుకి మొత్తానికి స్వామి మన దేవుడు నొక్కి పెట్టారు కదా మరి ఉదయం చెప్పుకున్నా ఏమని వివాహం అంగీకరించాలంటే పెద్దల అంగీకారం కావాలట. ఇక్కడ కూడా రామయ్య సీతమ్మ ఇప్పుడు మొత్తానికి వైపు వస్తుంటారు మీ వైపున. ఇప్పుడు మీరే అతిరథ మహారాజులందరూ కూడా అమ్మ వైపు గుణకీర్తుల్ని అయ్య వైపు గుణకీర్తుల్ని మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తేనే మీ సమక్షంలో స్వామి కళ్యాణం మొదలవుతుంది. ఇప్పుడు చక్కగా అమ్మవారు చాలా విశేషించి ఈ యొక్క దివ్యమైన స్వామి కార్యానికి మీ అందరూ అతిథుల మహారాజులు అయితే ఈ కార్యక్రమం నిర్వహించడం కోసమే ఆచార్యులు అనేక ప్రాంతాల నుంచి కూడా ఉదయం వారి దేవాలయంలో హనుమతి జయంతి పూర్తి చేసుకోమని ఇక్కడ ఏం చేశారు. సహజంగా కళ్యాణోత్సవం అంటే మేము ఇద్దరు ముగ్గురు ఉంటాం. ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానంతో మన ఆచార్యులు ఎంతో మంది ఇక్కడ ఇచ్చేశారు. మరి చుందాకాన్ని పూర్తి చేసినటువంటి మహానుభావులు చక్కగా మరి రంగ రామారాజు గారు తిరుమల నుంచి వచ్చి విశేషించి కార్యక్రమం పూర్తి చేసి కళ్యాణానికి వస్తామో లేదో అని చెప్పారు. మొత్తానికి ఆయన మాటలు పెట్టుకుని రామకార్యంలో నేను ఎందుకు పెడతానని చెప్పి మరి కంగారు కప్పిన వారి మొత్తానికి ఇచ్చేశారు అనమాట. వారి ప్రత్యేక అభినందనలు. మరి అదే కాకుండా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కానీ మా కార్యంలో సహజంగా ఎక్కడికి వెళ్ళిన కార్యక్రమానికి మరి పాలు తీస్తాం కదా, మా చేతికి ఎందుకు రాగానో వాళ్ళ చేతికి వెళ్ళగానో ఎంత ఇస్తారు అడుగుతారు. కానీ సమతూరులో మాతో ప్రతి విషయంలో కార్యక్రమానికి అందిస్తూ మరి మురళీ కృష్ణమాచార్యుని మా బావమరిది ప్రతి కార్యంలో మేమే చేస్తూ ఉంటాం. చక్కగా డబ్బులతో సంబంధం లేకుండా కార్యంతో మా మాట కోసం వస్తూ ఉంటారు ఆయన. అది ఇంకా చెప్పాలంటే మా అందరి ఒక టీం అనమాట. మీ అందరూ కూడా అమెరికా వెళ్ళడానికి మాకు ఛాన్స్ వచ్చింది. మా అందరికి అనమాట 5గురికి మొత్తం ఒకే దేవస్థానంలో వచ్చినా కానీ మేమందరం అయిపోయాం. ఆయన మాత్రం వెళ్ళమని చెప్పి అన్ని మూటలు కట్టుకుని సంసిద్ధమయ్యాడు. అయినప్పటికీ ఇటువంటి ధర్మ కార్యాలు చూసి బాబా ఇన్ని కార్యక్రమాలు నేను మిస్ అయిపోతానేమో అని ఎలాగొన్నా నీతోనే ఉంటే బాగుంటుందేమో అని ఇంకా ప్రత్యేకించి మాతోనే ఉండి చక్కగా ప్రతి ధర్మ కార్యంలో సహకరిస్తున్నటువంటి మరి మురళీ కృష్ణమాచార్యులు కూడా చక్కగా ఈ సమయంలో అభినందన తెలుపుకుంటూ ఈ సమయంలో వచ్చినందుకు గాను, అలాగే ఇదే కాకుండా మరి మన కార్యం చక్కగా దేవస్థానంలో ఏ కార్యం జరిగినా మనకు సహకరిస్తూ ఇక్కడ వచ్చినటువంటి విగ్రహ ధర్మాచార్యులు నాని తాడివేలుగూడ నుంచి కూడా ఇచ్చేశారు ఆచార్యులు. వారే కాకుండా రామకార్యంలో వారు నాన్నగారిని కూడా తీసుకొచ్చి చక్కగా వారు ఈ రూపేణ స్వామి కార్యంలో అందుకున్నారు. వారి కూడా ప్రత్యేక అభినందనలు తెలియకుండా వచ్చినటువంటి మహానుభావులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ 10 రోజులు మా సహకరించినటువంటి సుబ్రహ్మణ్యం గారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ స్వామి కార్యంలో రామ కార్యానికి అందరూ కూడా కందనాన్ని కట్టుకుని ప్రత్యేకించి అందరూ ఆహ్వానించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి కార్యాన్ని ప్రారంభిస్తూ ఇప్పుడు అమ్మవారి చక్క బయలుదేరి ముందుగా వస్తున్నది. భక్తుల దగ్గరికి మీరు సంసిద్ధమై ఉండాలి. జై శ్రీమన్నారాయణ. స్వామి సీతారామస్వామి దాసుడు అమ్మవారి విషయంలో చెప్పాలి అనుకుంటున్నాడు. దేవవారు అంగీకరించాలి. అదిగో అమ్మవారు బయలుదేరింది. ఎదుర్కోర మహోత్సవం జరుగుతుంది.
మహోత్సవం. మహోత్సవం అంటే అందరూ కలిసి జరుపుకునేటటువంటి ఒక ఆనందకరమైన పండగ. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా, స్వామివారు అమ్మవారి ఇద్దరు కూడా, వారిద్దరికి ఎదుర్కోవాల మహోత్సవం జరుగుతుంది. మనుష్యులం మన పెళ్లిళ్ళలో ఉండేటటువంటి ఎదుర్కోవాలే ఎంత వైభవంగా ఆడుతూ పాడుతూ చేస్తూ ఉంటాం. మరి భగవంతుడు ఎదుర్కోవాలి ఎంత బాగా చేయాలో ఒకసారి ఊహించుకోండి. ఈ స్వామివారి యొక్క కళ్యాణంలో ఈ ఎదుర్కోవాల మహోత్సవం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభమయ్యేటటువంటిది. అమ్మవారు స్వామివారు ఇద్దరు చెరొక ఒక అడుగు వేసుకుంటూ జీవితంలో ఇద్దరు కలిసి నడిచేటట్లుగా దానికి సూచకంగా వేసేది ఎదుర్కోవాల మహోత్సవం. అవి స్వామివారు ఒక పక్కకి బయలుదేరారు, అమ్మవారు ఒక పక్కకి బయలుదేరారు. ముందుగా వివాహంలో ప్రధానంగా అమ్మవారి యొక్క విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అయ్యవారి యొక్క విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. రాముడు కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని వాల్మీకి కీర్తించారు. రామచంద్రుడి యొక్క గుణాల గురించి, ఆయన యొక్క కళ్యాణ గుణాల గురించి దాదాపు 32 కళ్యాణ గుణాలను మనకు అందులో వర్ణిస్తారట ఆయన గురించి. స్వామి యొక్క శరీర వర్ణన, స్వామి యొక్క గుణ వర్ణన. అమ్మవారి వైపు అమ్మవారు ఎవరో చెప్పాలి, ఇక అగిస్తాం. అమ్మవారి వైపు యొక్క విషయం తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క గుణ వర్ణన ఎవరు చెప్పాలనుకున్నారు? ఎవరు చెప్పకపోతే దాసుడే చెప్తాడు. అమ్మవారి వైపు ముందుగా ఎంతైనా ఆడపిల్లవారి కదా, ముందు వారి ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత 30 నిమిషాలు తెలుసుకోవాలి. అందుకోసమే ఆడపిల్ల తరపున అసలు మీ సీతమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, సీతమ్మ ఎవరో, మీ గుణాలు ఏంటో, మీ వైపు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇటు పక్కన సీతమ్మ వారు మీకు ఉన్నారు చెప్పాలి. ఇప్పుడు మీరందరూ కూడా నేను ఉదయం చెప్పామన్నమాట, స్వామి కోసం వర్ణించమని ఆ అమ్మ క్షేత్రగా తెలియజేయాలి. మరి అలా తెలియజేసిన తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. మరి సీతాదేవి యొక్క విషయాన్ని తెలియజేయాలి. ఎవరు తెలియజేస్తున్నారో తెలియజేయాలి. చక్కగా ముందుగా సీతాదేవి వైపు ఒక తల్లి వచ్చి చెప్తూ ఉన్నది, ఆలోచించాలి. సీతాపతి పెళ్లి సీతకి రాములవారు శివధనుస్సుని ఇరగొట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ అమ్మవారు చిన్నతనంలోనే చిత్రకళతో శివధనుస్సుని పెట్టారు. అంత పొగడుతున్నాము. అది వచ్చుగా అమ్మవారి గుణగానం తెలియజేశారు, చాలా సంతోషం. ఇంకా అమ్మవారి వైపు ఏంటి, అమ్మవారికి ఏం తెలియదు అసలు. మీ సీతమ్మ ఒకసారి చేత్తో అలా ఒకే ఒక్కసారి తోసింది అంతే. కానీ సీతమ్మ తోసినంత మాత్రాన ఆవిడికి పెళ్లి జరగల. రాముడు విరిస్తే కానీ ఆ ధనసు విరిగితే తప్ప సీతమ్మతో మాట్లాడాల. కాబట్టి రాముడు వచ్చి విరిచినటువంటి ఆ గొప్పతనమే గొప్పది. సీతమ్మ తోస్తే గొప్పతనం ఏముంది అంటున్నా. మరి ఎంతసేపు అమ్మవారు చెబుతున్నారు, మరి అయ్యవైపు కూడా విషయాలు తెలియజేయాలి. మరి అమ్మవారు తెలియజేస్తూ ఇప్పుడు స్వామి గురించి చెప్పండి. శ్రీరాముల వారి ఏర్పాటు ఇదంతా మీరందరూ కలిసి చేసిన పండుగ. మీరే మాట్లాడాలి. మీ అందరి భావాలు లోపల ఉన్నాయి. పైకి మైకు నుంచి బయటికి తీయండి. దగ్గర పెట్టండి, దగ్గర పెట్టుకోండి మైకు. సీతమ్మ వారిని రాముడు ఒక్కొక్కరు పాయింట్ చెప్తారు. చెప్పండి సీతమ్మ వారిని తప్ప కన్నట్టు కాకుండా ఎవరు దగ్గర పెట్టుకోండి. సీతమ్మ ఏమిటో సీతమ్మ పేరు తప్ప ఏం వినపట్టాలా? ఏం లేవేమో ఆమె గురించి చెప్పడానికి వాళ్ళకి. రాముడికి ఎన్నో ఉన్నాయి, మేము రెడీగా ఉన్నాము. సీతమ్మ వారు క్రితం జన్మలో వేదవతి అనగా జన్మించినారు. ఆవిడ కరెక్టే. ఇంకా నీ సీతమ్మ మా రాముడి పట్టాలంటే 3-4 జన్మలు ఎత్తాలి. కానీ మా రాముడు ఒకే ఒక జన్మ, రామ జన్మ, ఒకే ఒక అవతారంలో 8 జన్మలు ఎత్తిన సీతమ్మని పొందాడు. రాముడే గొప్పవాడు సీతమ్మ కన్నా. కాదండి, రాముల వారికి
ఒక బుద్ధ మహర్షి అయినా శాపం ఇచ్చినారు. విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు శాపం ఇచ్చినారు. ఆ శాపాన్ని పూర్తి చేసుకోవడానికి రామ జన్మ ఎత్తారు. అలాగే ప్రపంచానికి ఒక మనిషి జన్మ ఎత్తి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే ప్రతిదీ కూడా వివరించి తాను జీవించి నలుగురిని జీవించమనే ధర్మాన్ని బోధించడానికే రాముల వారు మనుష్య రూపేణ మనకి జన్మను ధరించి మన భూమి మీద ఆ అవతరించారు. విషయం మేము చెప్పుకుంటాం. మీ అమ్మవారు ఎవరైనా ఉంటే చెప్పండి. మా రాముడి గురించి మీరు కూడా చెప్పగలుగుతున్నారు. అది రాముడి గొప్పతనం. మీ సీతమ్మ ఏడో గొప్పతనం చెప్పండి. ఏమండి, సీతమ్మ గురించి చెప్పాలంటే చాలా ఓర్పు మందిరాలు, ఎంత బాధనైనా భరించిందే తప్ప భర్తను ఒక్కరోజు కూడా దోషం ఆడలేదు. అది అందరూ శ్రేయక ఉన్నదే. ఇంకా కొత్త విషయం. చగా ఇంకా మీ సీతమ్మ మీద ఎవరు లేరా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీ అమ్మ గుణాలు ఏంటి అసలు నమ్ముచారని చెప్పండి. అమ్మ గురించి పెద్ద విషయం చెప్తాను. ఏమీ ఆలోచించకుండా రాముడి కోసం రాముడితో పాటు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోయింది. రాముడు ఎంత వద్దన్నా సరే మా రాముడు ఎక్కడ ఉంటారో సీత అక్కడే ఉంటారని చెప్పి సీత కూడా వెళ్ళిపోయింది. ఒక్క దశరథ మహారాజు రాముడికి విధించిన 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమంటే కూడా సీత కూడా వెళ్ళిపోయింది. అంత గొప్పది మా సీతమ్మ తల్లి. మరి ఇప్పుడు మా రామయ్య గుణాలను తెలియజేస్తున్నారు రావు గారు. గుణాభిరాముడు పితృవాక్య పరిపాలన చేసేవాడు. శ్రీరాముడు ఒకే బాణం, ఒకే భార్య, ఒకే మాట. ఇచ్చారు చూసారా? అమ్మకి దివ్యుగా మత్స్యంగా ఉన్నాడు. ఒకే బాణము, మరి ఒకే పత్నివతుతో స్వామి విరాజిల్లుతూ అమ్మ కన్నా ప్రతి విషయంలో ఎక్కువ అంటూ తెలియజేశారు. మరి ఇంకా రామాయణం బాలకాండలో గురువు గారు తిరుపతి దేవస్థానం వారు చెప్పారు. 72వ శ్లోక బాలకాండం. ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీక్ష శైనాం భద్రం తే ఆనిం కృష్ణశ్వపాణినా. మా సీతమ్మ తల్లిని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాము. మీకు ఈ రోజు మేము మీ దశరథ మహారాజు ఏమిటో ఆగిపోయింది. సీతమ్మ గురించి ఏం చెప్పలేదు. స్వామి రాములు గారి తండ్రి పేరు దశరథ మహారాజునా? ఇప్పుడు కంగారులో ఆయనతోటి చెప్పి మీ అమ్మాయి తండ్రి పేరు జనక మహారాజు. సరేనా? ఇంకా ఏం తెలియదు ఏదో రాములవారికి శత్రువులను క్షమించే గుణం ఉంది. ఎంతసేపు మా రామయ్య గురించి చెబుతున్నారు. సీతమ్మ గురించి విషయాలు తెలియజేయడం మాకు. సీతమ్మకి రామాయణ క్షమించే గుణం కూడా ఉందండి. సీతమ్మకి రామాయణ క్షమించే గుణం కూడా ఉందండి. రాముల వారిని క్షమించే గుణం కూడా ఉంది. రామచంద్రమూర్తిని కూడా క్షమించే గుణం ఆ సీతమ్మ కలిగి ఉన్నారా? తప్పనిగా భార్య భర్తలు వాళ్ళిద్దరితో సంక్షేమంలో ఏం చేస్తారు మరి? ఇంకా మీ రాణి గురించి తెలియజేసే ఇక్కడ మీ సీతమ్మ హనుమంతుడితో నేను ఒక నెల మాత్రమే జీవిస్తాను హనుమ, ఆ తర్వాత జీవించను అని చెప్పింది ఆమె. కానీ మా రాముడు ఆమె నెల మాత్రం ఉండగలరు కదా, కానీ నేను నజీవేయం క్షణమపి అన్నాడు. అది మా రాముడి గొప్పతనం. సీత ఉన్నది అని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీతమ్మ కోసం ఆయన ఒక మహా యుద్ధాన్ని చేశాడు. అది మా రాముడి గొప్పతనం. ఇప్పుడు చెప్పండి సీతమ్మ గురించి ఎవరైనా. సీతమ్మ యుద్ధం చేయగలిగిన రాముడు వారు వచ్చి యుద్ధం చేయాలని ఆడినంత గొప్ప పవర్ఫుల్ లేడీ సీతమ్మ. ఆ మాట ఎలా చెప్పాలి? ఇప్పుడు రావణ నేను తలుచుకుంటే నిన్ను నీ రకాన్ని భస్మం చేయగలను. నత్తమా పూర్వ దశగ్రీవ భస్మ భస్మ రాతేజత. కానీ నేను రామస్య తపస్య అనుపాలన, రామునికి భార్య అనేటటువంటి తపస్సు చేస్తున్నాను కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తానని సీతమ్మ చెప్పింది.
పుట్టింది ఆ విషయాన్ని చెప్పాలి. మరి ఇంకా సీతమ్మ గురించి చెబుతున్నారు. అద్భుతం. మా సీతమ్మ తల్లి లోకానికి ఒక అమ్మలా ఎలా ఉండాలో, ఒక భార్యగా ఎలా ఉండాలో, ఒక వదినమ్మగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంకా అంతకన్నా ఏం కావాలో చెప్పండి మా సీతమ్మ గురించి. బాగా చెప్పారు. మరి రామయ్య గురించి చక్కగా చెబుతున్నారు. రాముల వారు త్రేతాయుగంలో రఘుకుల వంశంలో రఘుకులాన్ని రత్నదీపం అంటారు. అంటే రఘుకుల వంశానికే ఆయన రత్నదీపంగా వెలిగారు. ఇంకా అంతకన్నా రాముల వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మంచి విషయం చెప్పారు. ఆ రఘుకుల వంశం పుత్రుడు అంటే పుట్టడం కాదట, పూలు నొక్కుకోవడం, బండేసి తిరగడం కాదట, ఆ వంశానికి కీర్తి తీసుకురావాలట. అలాంటి విషయం తెలియజేస్తారు. అలా ఉండాలి పుత్రుడు చక్కగా, అలాగే పెంచాలన్నమాట పుత్రుని. అలాగే ఇంకా తెలియజేస్తున్నారు రాము గురించి. మా రాముడు ఎంతో మంది రాక్షసులు కూడా ధరింపజేశాడు మా రాముడు. మరి సహజంగా రాక్షసులు అంటే రాక్షసులు అంటే ఏమంటారు, వారితో సరిగ్గా ఉండవు, శత్రువుతో పెట్టుకుంటాం. అలాంటి వారిని కూడా తరింపజేశాడంట రామచంద్ర మూర్తి. సీతాదేవి అయిపోతున్నారు. మిథున నగరంలో పుట్టిన మా సీతమ్మ తల్లి 12 సంవత్సరాల తర్వాత మా తల్లి పుట్టిన తర్వాత అందరికి వర్షాలు కానీ అన్ని వచ్చినాయి. మిథున నగరంలో ఇంకా అంతకంటే గొప్ప చెప్పండి. అప్పుడు వర్షం పడలేదా? బాగా చేశారు. సీతమ్మ వారు అశోకవనంలో ఉండగా 10 నెలలు రాక్షసులతో చుట్టూ మొత్తం అందరు రాక్షసుల మధ్య ఆవిడ జీవనం సాగించినాక ఆంజనేయ స్వామి వచ్చి, తల్లి నేను తీసుకువెళ్ళగల శక్తి నాకున్నది, నాతో పాటు రామ్మ, నీ స్వామి దగ్గర నేను తీసుకెళ్తాను అన్నారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. రావణుడు దొంగతనంగా నన్ను లంకకు తీసుకొచ్చారు, కానీ నువ్వు కూడా నన్ను దొంగతనంగా తీసుకెళ్తావా? అప్పుడు ఆయనకి నీకు తేడా ఏమున్నది? నేను రానంటే రాను, నా స్వామి రావాల్సిందే, ఈ లంక నామరూపం లేకుండా పోవాల్సిందే. చేసిన మా రామయ్య అన్నదమ్ములందరూ ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తల్లిని కూడా చాలా బాగా చూస్తున్నారు. తెలియజేశారు. రాముడిని చూసి తెలుసుకోవాలంట. ఎలాగా? కుటుంబం ఎలా ఉండాలి, అదేవిధంగా కుటుంబం ఎలా ఉండాలి అనేది రాముడిని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. మంచి విషయాన్ని ఆయన తెలియజేశారు. మా రాముల వారు నీలమేఘ స్వాములు, ఆచార్యబాబులు, అరవింద ఏకపత్నివతులు, ధర్మపత్ని ఏకపత్నివతులు వారు ఆచార్యబాబులు, అరవిందులు ఆ స్వామివారి మానవాడి జీవన శైలిని ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, మనందరికీ మార్గదర్శి ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన రాముల వారు. ఆ స్వామివారిని ఎంత చెప్పినా ఎంత విన్నా ధరించగలే తప్ప మరేం లేదని నిర్ణయించబడుతుంది. రావణ గురించి చక్కగా చిన్న విషయాన్ని తెలియాలి. ఏమండి, మీరు అమ్మయ్య కాదు, మా సీతమ్మ కూడా అందాల బొమ్మే. కాబట్టి రాముల వారు ధనుసుని విరవడానికి వరకు వచ్చారనమాట మా సీతమ్మ కోసం. మా కింద వాళ్ళు ఇంకా చక్కగా రావణ గురించి చిన్న విషయాన్ని చెప్తారా? విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ. చక్కని విషయం తెలిసారు. ఇప్పుడు రాక్షసులు ఎందుకని రాకేష్ చిరంజీవి రాకేష్ చిన్న పిల్లవాడే చూసారా ఎంత పెద్ద విషయం చెప్పాడు. మా రాముడు ధర్మ పరిపాలనడు. రాముడి విగ్రహం చూస్తేనే రాముడు ఎంత గొప్పవాడో తెలుస్తుందని దాని అర్థం. ఆ రాముడికి మా సీతమ్మ భార్యగా రావడం వల్లే ఆయన అంత అందంగా ఉందన్నమాట. మా సీతమ్మ లేకపోతే రాముడు ఏం చేయలేడు. అంతే. అలాంటి సీతాదేవి కూడా ఆయన ఎంతో ఉన్నత స్థానం ఇచ్చి దేవత మా సీతమ్మ తల్లి. సీతమ్మ అన్నదంలోనే అమ్మ ఉంది చూసారా, అందరూ సీతమ్మనే పిలుస్తున్నాం, అంత మర్యాద ఇస్తున్నాం అన్నమాట.
బంగారు కోదండాన్ని తీసి అక్షయ బాణ దూరీరంలోని వింటినారిని తీసి ఆ బాణాలను వింటినారికి తీసి సంధించి విడుతుపెడుతుంటే కళ్ళు కనుమనేటటువంటి లంకాపట్టణం అట్ల ఆకాశమంతిని కంపేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు నీకు దిక్కన్న వాడెవరిక అంటాడు. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు. ఎప్పుడు ఆయన త్రేతాయుగంలో నాటి రామచంద్రమూర్తి. ఇప్పుడు మనకి ఏ యుగం? కలియుగం కాస్త కంప్యూటర్ అయిపోయింది. కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. అందులో మనకి ఇప్పుడు 5,125 సంవత్సరం మనకి జరుగుతుంది. ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఈ 4,32,000 సంవత్సరాలు ఎంతైతే ఉందో దానికి రెండింతలో 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం కృష్ణుడు పరిపాలన చేసింది. మరి దానికి ఎంతైతే ఉందో దానికి 17,00,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి పరిపాలన చేసినటువంటి త్రేతాయుగం. మరి అప్పటి రామచంద్రమూర్తి వాటికి వాళ్ళ హనుమంతేశ్వరం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఒక్క భక్తుడి నోట పలుకుతున్నాడంటే ఎలా ఇది సాధ్యం? పరికొంపలు లేని పల్లెలను సైతము రామ మందిర నిర్మాణము జరిగితే వలె ఎట్టి రాజ రాసిన శ్రీరామ చుట్టి రాయవలె అన్నాడు ఆనాడు ఆ మహాముని. కాబట్టి ఏ రాత రాసినా శ్రీరాముని చుట్టే రాయాలి. ఏ 10 కొంపలు ఉన్నా లేకపోయినా సరే ఆ ఊర్లో ఒక రామ మందిర నిర్మాణాన్ని చేస్తాడు. మరి రామనామ సంకీర్తన రామనామ కళ్యాణాలు ఇవన్నీ కూడా చేస్తాడు. అంత గొప్పవాడు మా రామచంద్రమూర్తి. కాబట్టి ఈ రామచంద్రమూర్తి గురించి తక్కువగా మాట్లాడడానికి ఏమీ కూడా లేదు. మరి ఎవరైనా బాగా తెలిసారు. ఇంకో విషయం ఒకసారి రాముడు తెలియజేస్తున్నారు. రాముడు గురించి ఒక విషయం తెలియజేస్తున్నారు. రాముడు సీతమ్మ లేనప్పుడు సీతమ్మ కోసం బంగారు చేయించుకుని మంట పెట్టుకుని అష్టమేధ యాగం చేశాడు. అంత గొప్పవాడు మా శ్రీరాముడు. అయితే మరి లంక నుంచి సీతను తీసుకొచ్చిన తర్వాత సీత ఎందుకు అనుమానించారు? ఆ అనుమానాన్ని తొలగించడానికి మా సీతమ్మ తల్లి ఏకంగా అగ్ని ప్రవేశం చేసి మరి నా మీద ఎటువంటి అనుమానం, నా మీద ఎటువంటి లోపాలు లేవని నిరూపించింది మా సీతమ్మ తల్లి. అది కేవలం అందరి కోసం అది ఈ లోక ప్రచారం సంతానంలో తెలవడం కోసం భక్తులకి అసలు సీతమ్మ వారని కాదు, భక్తులు తెలియాలి రామచంద్రమూర్తి ఎందుకు అనుమానించాడంటే సీత మీద ఏ మాత్రం అనుమానం కూడా లేదు. ఇది భక్తుల కోసం మనం లోక సంరక్షణ కోసం తెలియాలని కావాలని రామచంద్రమూర్తి ఆ అగ్ని ప్రవేశం చేయించాడు. అంతే తప్ప సీతమ్మను బాధ పెట్టాలనేది మాత్రం కాదు. చక్క విషయాన్ని తెలియజేశారు. అయినా మా రాముల వారి మాట తప్పకుండా మా సీతమ్మ తల్లి అలాగే అగ్ని ప్రవేశం చేసిందా లేదా? ఎక్కడ తీసినా సరే మా రామచంద్రమూర్తి అనుమానం పడకుండా చక్కగా భక్తులకి తెలియాలని. అసలు విషయం ఏంటంటే అక్కడ తెలియంది, అక్కడ ఉంచింది అక్కడైన సీత కాదు. ఆ విషయం గ్రహించాలి. తెలుసా మీకు ఆ విషయం? అసలు వేదవతి మాత్రమే అక్కడ ఉన్నది, అది గ్రహించాలి. ఎందుకంటే ఆ రావణాసుడు ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకోబోతున్నాడో అగ్నిదేవుడు అడ్డుపడి ఓరి పిచ్చి రావణ, నీ దగ్గర ఉన్న అసలు సీత కాదురా, నా దగ్గర ఉన్న అసలు సీత అని చెప్పేసి చక్కగా సీతాదేవిని రావణుడు అగ్నిదేవుడికి ఇచ్చి ఆ వేదవతిని తీసుకెళ్లిపోయాడు లంకకి. అప్పుడు లంకలో వేదవతి ఎంతో ఆవేదన పడుతుంటే అప్పుడు వచ్చిన తర్వాత రామచంద్రమూర్తిని అడిగితే అప్పుడు సీతమ్మ వారు అన్నారట, అయ్యా రామచంద్రమూర్తి, నా కోసం ఇన్నేళ్లుగా ఆ లంకలో వేదవతి ఎన్నో కష్టాలు అనుభవించింది, నీవు కూడా ఈ యొక్క వేదవతిని వివాహమానంటే అప్పుడు రామచంద్రమూర్తి ఒప్పుకోలేదు. నేను ఈ త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని ఏకపత్ని వ్రతుని మాత్రమే. కలియుగంలో ద్వాపరయుగంలో అంటావా కొన్ని వేల మంది గోపికలతో ఉంటాం, అది కుదరదు రుక్మిణీ సత్యభామలతో. ఇక కలియుగంలో కలో వెంకట నాయక అలర్మేల్మంగగా ఆమె ఉద్భవిస్తుంది. అప్పుడు ఆమెను వివాహమాడతాను సీతాదేవి కోరికగా అన్నట్టుగా ఆ యొక్క వేదవతిని వివాహమాడదని మనకి తెలియజేశారు పెద్దలు. చెబుతున్నారు. రాముడి వారి గురించి మనం మాట్లాడాలంటే సీతారాముడు అంటాం. ఆయనే ఒప్పుకున్నారు. సీతమ్మ తరువాతే లేదండి. ఇంకా మా అమ్మవారే పవర్ఫుల్ అలా అనుకుంటుంది. ఈ రోజు రాముల వారు అయినా అమ్మవారైనా వేరు కాదు. ఈ రోజు వాళ్ళిద్దరు ఒకటై ఉన్నారు కాబట్టే మనం ఈనాడు కళ్యాణం జరుపుకుంటున్నాం. స్వర్ణసీతను చేసి పక్కన పెట్టుకున్నారన్నారు కదా స్వామి. స్వర్ణసీత ఆవిడ గుణగణాలు మెచ్చే కదా. సీతాదేవి లేకపోయినా స్వర్ణసీత పెట్టుకుని మరీ చేశారే కానీ ఇంకో భార్యను చేసుకుందాం అనుకోలేదు కదా. ఆవిడ గుణగణాలు మెచ్చబట్టే కదా. ఆవిడ లేకపోయినా ఆవిడనే తప్పించారు ఆయన. అంత గొప్పది మా సీతమ్మ తల్లి. చెప్పండి మరి ఇప్పుడు. మా సీతమ్మ తల్లి మీరే చెప్పారు. రాముడు వాడే అంత ఆమె గుణగణాలు మెచ్చుకున్నారు కాబట్టి అంత గొప్పది మా సీతమ్మ తల్లి. మీ రాముడే కాదు మా సీతమ్మ కూడా గొప్పదే. అసలు రామాయణంలో మనకి ఎంత ఆలోచన ఉంది, దాని గురించి మనకి ఎంత తెలుసు.
అనే విషయాన్ని మనకు అందరికీ తెలియజేయడం కోసమే ఈ యొక్క 20 కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలు తెలియాలి, రామాయణ భారత భాగవతాలను తెలియాలి, మన హైందవ సాంప్రదాయం నిలబడాలి. మన హైందవ సాంప్రదాయ ప్రతి విషయాన్ని కూడా మనం ఎవరికి అందించాలి? ఎవరికి అందించాలండి? ఎవరికి అందించాలి? తరువాతి కాలంలో మన పిల్లలకి అందించాలి, వారు వారి పిల్లలకి అందించాలి. అలా అందిస్తేనే మన సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అసలు విషయం మనకే తెలియక మరిగా కంగారు పడితే అసలు వాళ్ళు ఎక్కడ చెప్పగలం? చిన్నప్పుడు ఆరు బయట మా నాన్నగారు బయట గుడుకోబెట్టి మనం కూర్చోబెట్టి ఈ విషయాన్ని అప్పుడే చెప్పేవాళ్ళు మాకు. ఈ రామాయణ భారత భాగవతాలు అలాగే గణపతి నవరాత్రులు కంచెవుతూ ఉంటారు అందరూ కలిసి, ఏది పుస్తకాలు తిరిగేస్తుంటారు. చెప్పాలంటే ఆ రోజున మా నాన్నగారు పక్కన పుడుగు వేసుకుని ఆ గణపతి కథ ఎన్నిసార్లు చెప్పారు. ఇప్పటికీ ఆ కథ నాకు గుర్తుంది. ఇప్పుడు నేను పుస్తకాలు మొత్తం చెప్పగలను. ఎందుకని ఆ రోజులో మా నాన్న తెలియజేశాడు కాబట్టి ఈ రోజు మనకు తెలిసింది. అలాగే మీరు మీ పిల్లలు తెలియజేయాలి, అలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ విషయాలు మనం తెలియజేస్తాయి. చూసారా, ఈ రోజు ఒక మైకిస్తే చెప్పడానికి మునిగిపోతుంది చేతులు. ఎందుకని మనకు కూడా పరిజ్ఞానం లేదు, వాటి మీద తెలియదు. ఎంతసేపు నిత్యయుగం ఏంటి మనకు తెలిసింది? సంపాదించుకోవడం, తినడం, పడుకోవడం. మనకు ఉన్న నిత్యయుగం ఇదే. వాస్తవం చెప్పుకోవాలంటే అందరికీ ఇదే ఉంది. మన హైందవ సాంప్రదాయం పట్టలేదు. లేకే ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏం చేశారు, పప్పులను నడుచుకోమన్నారు, లేకపోతే మా యొక్క కొండ మీద కూర్చుంది అని వారు చెబుతుంటే మనం టీవీలో వింటున్నాం అంతే. ముందు మనం మన జ్ఞానంతో విషయం తెలుసుకోవాలి. ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకుని అందరికీ అందించాలి. రాముడు ఎంత గొప్పవాడు, సీతాదేవి ఎంత గొప్పది, మరి మన హైందవ సాంప్రదాయం ఎంత గొప్పది. ఇంతవరకు కూడా మన దేవాలయంలో ఈ రామ కళ్యాణం జరగల. మొట్టమొదటిసారి రామ కళ్యాణం చేస్తూ మరి ఇంత వైభవంగా ఆ రాముడు వారు సీతాదేవి యొక్క వైభవాన్ని మీ రూపేణ వారందరికీ తెలియజేశాం. ఇప్పుడు రాముడు నవల చక్కగా మీ అందరూ చెప్పగానే ఇప్పుడు రాముడు నవ్వుతున్నాడు చూడండి. ఆ సీతం ఇప్పుడు నవ్వుతుంది చూడండి. ఇప్పుడు చక్కగా ఇద్దరు కూడా వైభవంగా నవ్వుతూ మంగళ వాయిద్య నడువున ఆ పెళ్లి పెద్దలు కూర్చున్నారు. అందరూ కూడా ఒకసారి చప్పట్లో మంగళ వాయిద్య స్వామి గోవింద. స్వామి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. సుందరాకాండం దిగ్విజయంగా యజ్ఞ మహారి అలనాడు పట్టాభిషేకం జరిగింది. మళ్ళీ ఈనాడు ఈ వైకుంఠంలో ఈ దివ్యమైనటువంటి కలియుగంలో స్వామివారికి రావు పట్టాభిషేకం కళ్యాణ అనంతరం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా చేసుకున్నాం. అలనాడు ఎవరు కూడా చూడలేదు కాబట్టి ఈనాడు ఈ వైకుంఠంలో చక్కగా చూడకుండా ఆ త్రేతాయుగంలో మనం ఉన్నామో తెలియదు. ఇప్పుడు కూడా పట్టాభిషేకం చూడాలో మనం చూసామో లేదో తెలియదు. ఈ రోజున మీ అందరికీ కూడా రామ కళ్యాణంలో స్వామి పట్టాభిషేకాన్ని చూసి తరించే మహద్భాగ్యం ఈ రోజు మనకు కలుగుతుంది. చక్కగా ఓపికగా కార్యక్రమాన్ని చూసిగా భక్తులు మనవి దయించగా చెప్పాలంటే ఇంతమంది మనకి గాలి అందరికీ మనకు అర్థమవుతుంది. అయినా మనందరం కూడా రాముడి కోసం ఈ కార్యక్రమం కోసం వేచి ఉండి అందరం కూడా తరిద్దాం. ఓం విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆనందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. పదాపహర్తారం దాతారం ధర్మదంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి. యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర శ్రీజో భూతి ధ్రువాయ తిరుమతిర్మమ. సర్వకార్యేషు నాస్తి
దయస్తేషాం గురస్తేషాం వరస్యామోదయస్తో జనార్దన మంగళమాంగళ్యే దివే సర్వార్థకారికే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః శ్రీ ఉమామేశ్వర శ్రీ సీతారామాభ్యా నమః శ్రీ పూర్ణీనాథమేధ శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ గంగాధిపార్వాగేభ్యో నమః కేశవాదిచితరుపుంసరి దేవతాభ్యో నమః ఓం పరిగాలయామమునిభ్యో నమః सर्वेभ्यो श्री वैष्णवेभ्यो श्रीमाननेभ्यो नमो नमः अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु आचम्या ओं केशवनारायण माधव गोविन्द विष्णु मधुसूदनादि विक्रमा वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर गङ्गरगपाददेव प्रद्युम्न निरुद्ध पुरुषोत्तम अदोक्तजानारसिंह अच्युताजनार्दनोपेन्द्रये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाच एते भुविवारयः एतेषां विरोधेन ब्रह्मकर्मणपारवे ॐ नमः सरस्वतये नमः सगीरां चक्षुषे नमादिवे नमः प्रदेव्यै च प्रदस्सभाग्ने गोपाय सर्वेभ्यो श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमो नमः श्वासेनो लम्भां धारयमानः पवित्रमाणि प्राणानायम्यान् रेशकपूरकुम्भक्रमेण प्राणायामत्रयं कृत्वा ॐ पृथिव्यामेरो पृष्ठऋषिः श्रीकूर्मो देवता चन्दः सागरे विनियोगः आनन्दासनाय नमः परब्रह्म ऋषिः आत्मा देवता गायत्री सन्नः प्राणायामे विनियोगः అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువః ఓం ధ్రువః ఓం మహః ఓం జనః ఓం నభః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం భగవో జ్యోతిరసో మృతం బ్రహ్మ భస్వరం. అందరూ కూడా నమస్కారం చేసి మమ అనుకోండి. మేము చేసేటువంటి పూజా కైంకర్య ఫలితం అంతా మమ అనుకున్నందుకు మీకు కూడా వస్తుంది. మమ భగవదనుజ్ఞయ భగవత్కైంకర్యార్థం ఇక్కడ ఇంతమంది కూర్చున్నామంటే ఆ స్వామి వారి భగవద్ అనుజ్ఞయ ఆయన అనుజ్ఞ ఉంది కాబట్టి మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. భగవద్ అనుజ్ఞయ భగవత్ కైంకర్యార్థం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ వర్తమానస్య బ్రహ్మణ దివ్యమార్గే వేదవరాహ కల్పే దైవస్వరమన్వంతరే కలియుగే దేవకాలే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే దక్షిణ దిగ్భాగే శ్రీరంగాదుత్తరప్రదేశే कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे अस्मिन् श्रीपूरीनाथसमेत श्रीवेङ्कटेश्वर स्वामी देवालय कल्याणमण्डपमध्ये अस्मिन् वर्तमानव्यवहारिकदाम्रमाणे प्रभवादिक षष्टिसंवत्सराणां मध्ये श्रीकरसुभकरमङ्गलरसे क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे कृष्णपक्षे दशम्यां स्थिरवासरे शुभनक्षत्र पूर्वाभाद्र नक्षत्र शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषेण विशिष्टायामस्यां शुभदितो अस्य श्रीमतिग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य ततो देवदेवस्य सार्वभौमस्य कुलिम्याः जगद्रक्षणार्थं विलया भवदेवस्य मत्स्यकूर्मवराह नृसिंह वामन राम राघव बलराम कृष्णकल्क्यावतार दशविधरूप श्रीमन्नारायणस्य त्रेताय पुरुषोत्तमाय साक्षात् श्री हनुमत्सीतानुत्पलवर्धयत्रज्ञलपरिमाणगणित श्री कोदण्डरामचन्द्र स्वामी देवता भगवन्तमुद्दिश्य भगवत्प्रीत्यर्थं स्वामिनः भगवत्पादारविन्दयोः सुन्दराकाण्डमहायज्ञः पूर्णावति सम्पूर्ण शुभसमये पारायण सम्पूर्ण समये स्वामिनः तिरुकल्याण सहित राजपट्टाभिषेक महोत्सवं कर्म करिष्ये इति संकल्प्य ईशानदेवास्य गोत्रनामान् जप्त्वा చాలా విశేషించి మనం 9 రోజుల స్వామికి మన గోత్రం వివరించుకున్నాం కదా. ఈనాడు మాత్రం ఆ రామయ్యకి మీరు
ఎవరెవరు వచ్చారో మీరే తెలియజేసుకోవాలి రామయ్యకి. అయ్యా నీ కోసం మా పనులన్నీ కూడా మానుకుని నీ విశేషమైన కళ్యాణోత్సవ పట్టాభిషేకం కోసం ఇచ్చేసాము అంటూ మీ అందరూ కూడా మీ గోత్రనామాలు మీరే చెప్పి మీ అందరూ తెలియజేసుకోవాలి. ఆ రామచంద్రమూర్తి అందరూ నమస్కారం చేసుకోండి. ఒకసారి చక్కగా గోత్రము, అలాగే మీ ఇంటి పేరు, భార్య పేరు, పిల్లల పేరు ఒకసారి మీకు మీరుగా చెప్పుకోండి. అందరూ కూడా దేవుడు ప్రతి ఒక్కరు కూడా రామచంద్రమూర్తికి మీరు వేరే తెలియజేసుకోవాలి. అందరినీ కూడా చక్కగా మీకు మీరుగానే చక్కగా రామచంద్రమూర్తికి మీ గోత్రనామాన్ని చక్కగా స్వామి తెలియజేసుకోండి. ఇప్పుడు సంకల్పాన్ని తెలియజేస్తారు ఆచార్య స్వాములు. శ్రీమాన్ శ్రీమతః అచ్యుతగోత్రోద్భవస్య హనుమన్ జంక్షన్ గ్రామ వాస్తవ్య భక్తజనానాం సర్వజనానాం సాధుజనానాం సర్వే జనాః అస్మాకం సహకుటుంబానాం సంపూర్ణాయుష్యేషోపలాభసిద్ధ్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం మమ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభి అభివృద్ధ్యర్థం నిరంతరం భగవతు భాగవత కైంకర్య యోగ్యత సిద్ధ్యర్థం హనుమత్సహిత సీతారామచంద్ర స్వామి దేవత భగవతు ప్రీత్యర్థం నవాన్నిక దీక్షయ సుందరాకాండ మహాయజ్ఞ అనంతరే దశమ దివసే పూర్ణాహుతి అనంతరే సాయంకాలే సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం రామచంద్రమూర్తి పట్టాభిషేక సహిత కళ్యాణోత్సవ అహం కరిష్యే. తరంగ కవిశారాధనం కరిష్యే. కళ్యస్తుముఖే విష్ణుఖండే రుద్రతవాదూలే తత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృనాథః పుష్పాక్షుతే క్షిప్యాస్తేనాచాద్యాభోమా భోమాయుధం సర్వం విశ్వాభూతాన్యపప్రాణాభ అపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. రోజుకి 3 సార్లు స్నానం చేయాలని చెప్పారు. త్రిటి స్నానం ఎవరైనా చేస్తున్నారా? మరి ఈ కాలంలో 3 స్నానాలు ఎవరైనా చేస్తున్నారా? చేయటం ఒక్కవేనా? కనీసం 5 సార్లు చేస్తున్నారా? కనీసం మన కోసం కాకపోయినా మన పక్కన వారి కోసం చేయాలి ఈ ఎండాకాలంలో. కాబట్టి గోవిందేతి సదా గోవిందేతి సదా జపం, స్వామివారి నామాన్ని జపం చేస్తూ ఉండాలంట. గోవింద అనుకుంటా అప్పుడే జపతో నాస్తి పాతక, మనం చేస్తున్నటువంటి పాత పాపాలన్నీ కూడా పుట్టుకోపోతాయి. సదా గోవింద కీర్తనం నిరంతరం కూడా, ఎప్పుడు ఎక్కడ ఏ రోజులో ఉన్నామని కాదు, ఎప్పుడు కూడా గోవింద నామాన్ని స్మరిస్తూ ఉండొచ్చట. అందుకని స్వామివారి వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారికి అందరికీ కూడా వినపడాలి. ఏ కొందరవాడా వెంకటరమణ గోవింద. సిద్ధ్యర్థం మహోత్సవ భక్తజమానస్య నామ్యాతవ సిద్ధ్యర్థం. ఇంకా జంటలు ఉన్నారు, పేరుంటే కనుక నేను పక్కన కూర్చోబెట్టుకోండి. ఇంకా జంటలు ఉన్నారు, వారి కూడా కూర్చోబెడతాం, సహకరించండి. ఈ రోజు మాకు ఈ సుందరకాండ యజ్ఞానికి ఇచ్చిన గోత్రం ప్రతి ఒక్కరు కూడా మా కైంకర్యంలోనే అందరూ కూర్చుంటారు. ఈ కైంకర్యంలో ప్రతి ఒక్కరికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ఆహ్వానించాం. దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ మీ పిల్లలు వస్తుంటే మీ వెంటనే కూర్చోబెట్టండి. కూర్చోండి, జెండాకి కూర్చోడానికి అవకాశాన్ని అందిద్దాం. అందరికీ అవకాశం ఇద్దాం. ఈ పుణ్యాన్ని అందరికీ అందిద్దాం.
షడ్దేవోత్సవసిద్ధ్యర్థం మహోత్సవగర్తయమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే కృతవదతీనాం బ్రాహ్మణానాం వేదవేదాంగాది సమస్త విద్యాసమేతానాం క్రియాసిద్ధ్యర్థం సర్వదేవతాపదాత్పర్యసంవృద్ధ్యర్థం తపస్వీజనానాం విష్ణుధర్మపరాయణానాం కనకమణి కోటీరతేయోరధారణాదష్టేశ్వర్య సంవృద్ధ్యర్థం అస్మిన్ దేశే క్షామడాంబర మహామారీ ప్రవేశ అగ్నిభయ చారభయ చోరభయ సకల భయ నివారణార్థం సకల ధర్మాభివృద్ధ్యర్థం మాధవోపాయుపస్వ త్వక్షోస్తోత్రాదిత్వాగ్రానే దేవసుకేన దేవనజనం తిష్టంతు స్వాహా మానవానం రక్షन्तు స్వాహా ఓం అసనేతే పునరత్మాదక్ష పునఃప్రాణనిహనో దేవో అమృతమయ ప్రాణామృతమావృత్ప్రాణమేవ యథాస్థానముపక్వయతే ఓం విశ్వసేనమావాహయామి ఓం స్వహ విశ్వసేనమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఆ యొక్క విశ్వసేన భగవాన్ నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. ఓం విశ్వసేనాయ నమః అనుకుంటూ ఆ యొక్క స్వామివారిని ఇప్పుడు ఇక్కడ ఆవాహన చేస్తున్నారు. అదా ధ్యానం విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాధినాదం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం సూర్యస్య త్యోదభద్రాధ్య పారిశుద్ధ్య పరస్యతం విశ్వక్సేనాయ విద్మహే సేనానాయ ధీమహి విశ్వక్సేనాయ నమః ధ్యాయామి సింహాసనార్థం పుష్పం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆగమనీయం సమర్పయామి అవతారస్థానం మావోశ్యామయోగవర్తానం ఊర్కే దదాతనా గౌరవస్నానం అభివస్త్రా సహస్రాన్ని నిషాదినేను సుతగా పూయమానగా పాపం జన్మగా అదుష్కృతం కృతం జయమే పుష్టిన్మయే గర్భం ప్రతిష్ఠితం మయాదేన పాపేన గచ్చామి పరమాంగళిం సూత్రవత్యాసమేత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ద్వాదశ ఊర్ధ్వపుండ్రార్థం సమాలతో ఇక్కడ పూజ జరుగుతుంది. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శంఖచక్రగదాధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం గజాశ్వముఖసేవితాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం వేత్రపాణయే నమః. ఓం అగమితాంసిన్యే నమః. ఓం కృపానిధయే నమః. సూత్రవజ్ఞాతమేవ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఇది షోడశనామాని నానావిధ పరిమళమంత్ర పుష్పాన్ని పూజా సమర్పయామి. మంగళ వాయిద్య పురస్సరం
पादभ्याम् पुष्णहस्ताभ्याम् माधवे मध्ये मध्ये प्रार्थनां प्रचालयामि पादौ प्रचालयामि विशुद्धाचमनीयं समर्पयामि भोगी पञ्च कर्पूरे नागवल्लीतले सूत्रोद्यागमेन श्रीमते विश्वसेनाय नमः ताम्बूलं परिरूपयामि ताम्बूलचरणानन्तरं शुद्धाचमनीयं समर्पयामि आनंद कर्पूर नीराजनम् स्वामी ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేయండి ఒకసారి ఆఫ్ చేశాను ఇక్కడ స్వామి విశ్వసేనాయ విద్మహే సేనానాథాయ ధీమహి దివ్యమైన స్వామి కళ్యాణోత్సవంలో విశ్వసేన పూజ పూర్తయింది. మరి ఈ సమయంలో మన రంగ రామాయణ యొక్క దివ్యమైనటువంటి మంచి విషయాలు విందా మాత్రమే ఉన్నాయా లేకపోతే ఆత్మ వచ్చేస్తుంది. కాబట్టి అదేవిధంగా భగవంతుడి కళ్యాణానికి వచ్చినప్పుడు మనందరం కూడా భగవంతుని యొక్క మాత్రమే ఏనుగు ముఖం. ఇట్లా ఏనుగు ముఖం ఉన్నటువంటి ఈయన ఈ భూమండలంలో అష్టదిక్కులకు ప్రజాపతులకు అదేవిధంగా గణాధ్యక్షులకు గణపతులకు మొదలైన వాళ్ళందరికీ ఈయన అధిపతి. ఇట్లాంటి గణపతులు ఏనుగు ముఖం కాకుండా ఒంటె ముఖంతో, సింహముఖంతో, నంది ముఖంతో, కుందేలు ముఖంతో ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు వినాయకుడు. వినాయకుడు అంటే ఏనుగు ముఖమే కాదు, ఇంకా చాలా రకాల ముఖాల గణాధిపతులు ఉన్నారు. అటువంటి గణాధిపతులు అందరూ కూడా వాళ్ళందరూ అనంతకోటి లోకాల్లో అనంతకోటి గణాధిపతులు ఉన్నారు. మీకు బాగా అర్థం కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు. మీ అందరికీ తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, కమిషనర్, ఇంకా ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరి పైన ఎవరున్నది డీజీపీ. ఆయన పైన ఎవరున్నారు? హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ పదవి ఈ విశ్వక్సేనుడు అండి. అంటే గణాధిపతులు ఏనుగు ముఖం, ఒంటె ముఖం, కుందేలు ముఖం, ఇంకా రకరకాల నంది ముఖం అంటే నందీశ్వర ముఖం, ఇక అనేక ముఖాలు కలిగిన అనంతకోటి లోకాలలో ఉండే అనంతకోటి గణపతులందరికీ కూడా వీళ్ళందరికీ సంస్కృతంలో విశ్వక్ అని పేరు. విశ్వక్ అంటే ఆర్మీ, సైన్యం. వీళ్ళందరికీ సర్వ సైన్యాధ్యక్షుడు ఆ విశ్వక్సేనుడు. ఎవరైనా మహావిష్ణువు దగ్గర ఉండేటటువంటి సర్వసేనాధిపతి. మన ఒక గణాధిపతిని మాత్రమే. ఆయన పరమశివుని యొక్క కుమారుడు. ఆయన కొన్ని గణాలకు అధిపతి. ఇట్లా అనేక వేల కోట్ల గణాలు ఉన్నాయి. వాటన్నిటికీ అధిపతుడు విశ్వక్సేనుడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అటువంటి విశ్వక్సేనుడికి ముందుగా విష్ణు వైష్ణవ సంబంధమైన ఉత్సవాలలో, పూజలలో ముందుగా ఆయనకి మొదటి ఆరాధన ఉంటుంది. తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఆ విశ్వక్సేనుడికి ముందుగా పూజ చేస్తారు. అమ్మా నీకు దండం తల్లి, గొంతు మంటపడుతోంది. కాబట్టి అటువంటి విశ్వక్సేనుడికి ముందుగా వాహనంలో ఊరేగించి ఆయన ఏం చేస్తారు? విశ్వక్సేనుడు ముందుగా మాడావీధులంతా తిరిగి అంత ప్రోటోకాల్ సెక్యూరిటీ జాగ్రత్తగా ఉందో లేదో చూస్తాడు. ఆ తర్వాత వాహనం బయలుదేరుతుంది. అట్లా ఏ వైదిక కార్యక్రమైనా సరే శ్రీ మహావిష్ణు సంబంధమైన అవతారాలలో ఎక్కడైనా సరే ముందు చేసేటటువంటి పూజ విశ్వక్సేన పూజ.
విఘ్నాధిపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు మనం అనుకుంటున్నాం. ఆయనకి తెలియని ఇంకా ఎన్నో విఘ్నాలు ఉన్నాయి. ఆ విఘ్నాలన్నిటికీ కూడా అధిపతి అపర విఘ్నేశ్వర స్వరూపం ఈ విశ్వక్సేనుల వారు. ఆ విశ్వక్సేనుల వారికి ముందుగా అర్చన చేశారు అర్చకులు. ఆ తర్వాత ఈ దేవాలయం కోసం మనందరం కష్టపడి చక్కగా ఎన్నో ద్రవ్యాలు తెచ్చిచ్చాం, పళ్ళు తెచ్చాం, పూలు తెచ్చిపెట్టాం, ఇంకా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ప్రసాదాలు తెచ్చారు. ఇవన్నీ మీరు ఎలా తెచ్చారు? భక్తి శ్రద్ధలుగా తెచ్చారు కదా. అంతేకాదు జాగ్రత్తగా 50 రూపాయలు కాదు 100 రూపాయలు కాదు మనం వస్తుందేమో అని ఇంటి దగ్గర ముందుగానే 10లు 5లు మాత్రమే భద్రంగా తెచ్చుకుంటాం మనం. ఎందుకని ఎక్కువ వేసేయకూడదు కదా. కాబట్టి అవన్నీ కూడా పూజా ద్రవ్యాలు, వాటన్నిటికీ కూడా పవిత్రత కలగాలని పుణ్యాహవాచనం చేస్తారు కార్యక్రమాన్ని. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ స్వామి యొక్క మంత్రం చేత మీ అందరి మీద చల్లితే పావనం అవుతాయి అవన్నీ. దాన్ని పుణ్యాహవాచనం అంటారు. ఆ పుణ్యాహ కర్మని నిర్వహిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రతి వైదిక కర్మలో కూడా పుణ్యాహాన్ని నిర్వహిస్తారు. ఈ రహస్యం మనం తెలుసుకోవాలి. ఆ పదార్థాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ద్రవ్యాలు, వస్తువులు, మంగళకర వస్తువులు అన్నీ కూడా పవిత్రం చేస్తారు. మనందరి మీద కూడా జరుగుతారు. మనందరం అనేక ఆలోచనలతో వచ్చాము ఇక్కడికి. ఊరికే ఏం రాలా, త్వరగా కళ్యాణం అయిపోతే త్వరగా వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏం చేస్తాం? ఏమో వెళ్ళిపోవాలంటే తర్వాత విషయం తర్వాత. అలా రాకూడదు. దైవ కార్యానికి కాలంతో సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకని భగవంతుడు కాలాతీతుడు, కాల సంబంధం లేదు భగవంతుడికి. మనం భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు కాల నియమం పెట్టుకుంటే రావద్దు. నేను వెళ్ళిపోవాలి అరగంటలో అంటే రావద్దు లోపలికి. ఆయన రమ్మని గుడికి గబగబ వస్తాం, చకా ప్రదక్షిణాలు చేస్తాం. ఎవరినో కొట్టుకుంటూ తోచుకుంటూ సారీ ఏమంటారు అంటాం. అలా ప్రదక్షిణం చేస్తాం, లోపలికి వెళ్తాం. అలా ఎదురుకుండా తనంతని ఏం చేస్తాం? ఎదురుకుండా వీళ్ళు ఏం చేస్తాం? చెప్పాను అన్న ఏం చేస్తాం? తప్పని కళ్ళు మూసుకుంటాం. లోపలికి రాగానే గుడికి ఎందుకు వచ్చాం? కళ్ళు మూసుకుంటాం. భక్తి మనకి కళ్ళే మూసుకోకూడదు. గుళ్ళో కళ్ళు మూసుకుంటే కళ్ళు లేని ప్రాణ జన్మలు వస్తాయి. కొన్ని ప్రాణులకి కళ్ళే లేవు. అటువంటి కళ్ళు లేని జన్మలు వస్తాయి గుళ్ళోకి వచ్చి కళ్ళు మూసుకుంటే. రాకండి అట్లా. కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడానికి రావద్దు. సమయంతో లీక్ పెట్టుకుంటారు. అమ్మ ఆఫీస్ వెళ్ళాలి, టైం అయిపోతుంది అంటే రాకండి. ఆఫీసే దేవుడు మీకు. గుళ్ళో దేవుడు కాదు, ఆఫీసే మీకు దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చారంటే కాలాన్ని వదిలేసుకుని రావాలి. కాబట్టి భగవానుడు కాలాతీతుడు. ఆ కాలానికి తగినట్లుగా మనం ఆయన ఎంతో భక్తి శ్రద్ధలు. ఇక్కడ ఉన్న వారికి ఇదే పని, ఇంకో పని లేదు. అర్చకులందరూ కూడా మీకోసం చేస్తారు. గోవిందా రామచంద్రమూర్తికి గోవిందా. కళ్యాణ వేదికకి ఆంజనేయస్వామి వేదమంత్రాలతో పూర్ణకుంభ ఆహ్వానంతో అయ్యా ఇదిగో నీకు వివాహం చేస్తున్నాను, పెళ్లి కొడుకుగా వచ్చే కూర్చోయా అంటూ స్వామిని ఆ యొక్క పెళ్లి పీఠ మీద కూర్చోబెట్టు వేదమంత్రాలతో స్వామికి ఆరోగ్య ప్రాప్య ఆచరణతో సత్కారం చేస్తూ ఉన్నారు. స్వామిని ఆహ్వానం చేస్తున్నారు. విగ్రహంలోకి స్వామిని, దాని విగ్రహం అంటాం మనం, దివ్యమంగళ విగ్రహం. మన మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో మనం చెప్పాల్సిన లేదు. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎలా పడి మరి అట్లాగే స్వామి యొక్క కళ్యాణానికి స్వామి ఎంత అలంకారంగా రావాలి. కాబట్టి స్వామి యొక్క వివాహానికి స్వామి ఎలా తయారవ్వాలి, స్వామి యొక్క అలంకారం ఎలా ఉండాలి. మన పక్కవారింట్లో పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తాం, లేదు ఎక్కడో పెళ్లి చూపుకి వెళ్తాం, పెళ్లికి వెళ్తాం. చూడండి మొత్తం అన్ని బీరువాళ్ళ నుంచి టక్క అన్ని పెట్టెలు బయటకు వస్తాయి. మామూలుగా అలంకరించడం. అదేవిధంగా మనం మామూలు మనుషులమే ఇలా ఉంటే మరి భగవంతుడి కళ్యాణానికి ఆయన ఎంత అందంగా అలంకరించాలి. రాముడు ఎలాంటి వాడు అంటే సకల గుణాభిరాముడు. 30 నిత్య కళ్యాణం. నిత్య కళ్యాణం ఉన్నదండి పచ్చతోరణం. ఎక్కడ నిత్య కళ్యాణం, ఎక్కడ పచ్చతోరణం చెప్పండి. నిత్య కళ్యాణం కోవెలలో ఉంటే మన ఇళ్ళన్నీ పచ్చతోరణాలుగా ఉంటాయి. కాబట్టి నిత్య కళ్యాణం సన్నిధిలో పచ్చతోరణం మన ఇళ్లలో.
పచ్చదనం అంటే ఏంటి? మంగళకరం. కాబట్టి స్వామి కళ్యాణానికి పెద్దలు మీరంతా, మీరే పెద్దలు. మేమైతే ఊరికి అలా వచ్చేవాళ్ళం అంతే. మీరు అసలు పెద్దలు. మీరు దగ్గర లేకపోతే ఆయన కళ్యాణం చేసుకున్నాడా? ఆయన కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నాడు? మనం చేసుకున్నాడుగా. ఎప్పుడు ఏప్రిల్లో చేసుకున్నాడుగా. మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళీ రేపు ఎప్పుడో చేసుకున్నాడు. అందుకే పని లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవడం పని ఎన్నిసార్లు చేసుకున్నామని. ఫస్ట్ యానివర్సరీ బాగానే ఉంటుంది, సెకండ్ యానివర్సరీ కూడా బాగుంటుంది, 10వ యానివర్సరీ కూడా కొంచెం. మరి 20 రోజులకి ఎప్పుడు ఈ మనుషులైనా అనిపించదా? కానీ ఆయన ఎన్నిసార్లు కళ్యాణం చేసుకున్నా ఎవరి కోసం? మన కోసమే. ఆయన కళ్యాణం ఎందుకు చేసుకుంటాడు? ఆయన కళ్యాణాన్ని చూసి మనకి కళ్యాణం కలగడం కోసం. కళ్యాణం అంటే శుభాలు. ఆయన ఊరేగింపుగా బయటకు వస్తాడు. ఎందుకోసం వస్తాడు? ఎంతసేపు ఊరేగింపుగా బయటకు రావడం, లోపలే ఉండట. ఆయన ఎందుకు బయటకు వస్తున్నాడు? మనని కాపాడటం కోసం బయటకు వస్తాడు. అందుకే పనిలే కాదు, చక్కగా పూలరంగంలాగా ఊరేగుతూ ఉంటాడు, అలంకారం వేసుకుని అనుకుంటూ ఉంటాం. ఆయన ఎందుకు వస్తున్నాడు? మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపాలన్నీ స్వామి అనేటటువంటి ఆ అగ్నిలో పడి మాడి మసవుతాయి మన పాపాలు అనేటటువంటివి. కాబట్టే దేవాలయానికి ఎందుకు రావాలి? మన యొక్క పాపక్షయం కోసం అని అనుకుంటూ ఉంటారు. మరి కాదు. స్వామిని ఎందుకు చూడాలి? స్వామిని మనం ఎందుకు చూడాలి? ఆయన మనం చూస్తే ఆయన మనని చూస్తాడు. మనం ఆయన్ని ఎలా చూడాలి? ప్రోటోకాల్. ఎవరన్నా ఇంటికి వెళ్ళారనుకోండి, మనం అన్న వెళ్ళొచ్చాం, నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ లోపలికి వెళ్ళిపోయి వేసి కూర్చొని లోపల కూర్చుంటానా? ఏం చేయాలి? లోపలికి రావాలంటే తలుపు పట్టాలి, కాలింగ్ వెళ్ళి పట్టాలి, లేదు తలుపు పట్టాలి. నేను ఫలానా వాళ్ళండి అని చెప్పాలి. ఓ మీరా, రండి అని లోపల వాళ్ళు ఒక చోట చూపిస్తారు, అక్కడే కూర్చోవాలి. ఇంకా లోపలికి ఇంకో చోట కూర్చోకూడదు. వాళ్ళు ఎక్కడ చూపిస్తే అక్కడే కూర్చోవాలి. అట్లా ఏముంటాయి? సమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఉన్నాయా ఉండవా? అట్లాగా దేవాలయానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి లోపల రావడానికి. ఎట్లా పడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు దేవాలయానికి వచ్చి వెళ్ళిపోతే ప్రోటోకాల్స్ మిస్ అవుతాయి. ఆ రకంగా చేసామనుకోండి, మనమే పాపం అనుభవించాలి. దేవాలయానికి రాకపోయినా పర్వాలా, వచ్చి అపచారాలు చేసుకోకూడదు. అంటే రావద్దని కాదు నాయన నా భావన. తెలుసుకుని రండి దేవాలయానికి. ఎలా రావాలి? దేవాలయానికి వచ్చేటప్పుడు ఎందుకు రావాలి? దేవాలయానికి ఆయన దృష్టి మన మీద పడాలి. ఆయన ఎందుకు దేవాలయంలో అక్కడ నుంచున్నాడు? ఊరికే నుంచాలా? ఒకసారి నన్ను చూడరా, నీ పాపం క్షయం చేసుకుని నాతో నిత్య సంబంధం పెట్టుకో అని. సరే మనం కుదరదు, మనకు కూడా పనులు, మనం చూసుకుంటూ తిరిగి పెడతారు ఆయన. ఉద్యోగం సత్యం చేయాలిగా. ఇంట్లో పిల్లలకి సాయంత్రం నెల తిరిగేసరికి అన్ని ఇవ్వాలంటే ఉద్యోగం చేయాలి. కాదంటల్లా చేసుకోండి. చేస్తూ ఆయన్ని కూడా చూడాలి. ఒకసారి ఆయన్ని సేవించుకునేటప్పుడు మనం ఎలా సేవించుకోవాలి? నీ వాడనైనా నేను అనే. అన్నం తినదు సరిగ్గా, అప్పుడు తల్లి ఏం చేస్తుంది? కూర్చోబెట్టి. ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఇస్తున్నారు, అప్పుడైతే కథలు చెప్తూ అన్నం పెట్టేవాడు. అట్లాగే స్వామి మనకి భక్తి కలగాలి అంటే, అయ్యా రండరా, వారం రోజులు సుందరగా
ఆచమనీయం దత్వా తెలుసుకున్నారైనా ఈ ప్రారంభం జరుగుతుంది. అందరూ కూడా దర్శిద్దాం. ఆచార్య వచ్చేయాలి ఒకసారి, అందరూ వచ్చేయాలి. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మ. పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మ. ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ. రంగని గదదింటూ పెరిగిన పాపము నీవమ్మ. రక్తపు హారతులే నీకు రంగమైనవమ్మ. హారతి అందుకోమ్మ ఓరమ్మ, హారతి అందుకోమ్మ. రంగని మామిడిలే ఓరమ్మ, హారతి అందుకోమ్మ. ఓరమ్మ, హారతి అందుకోమ్మ. ఓరమ్మ, హారతి అందుకోమ్మ. తదంతరం కన్యావరణం కృత్వా తదర్థం కన్యావరణీకం ఇత్యస్నౌ. అంటే అప్పుడు చేసుకుంటా అన్నారట. మరి అలా ఉండాలి పుత్రులు అంటే, ఆ విధంగా పెంచాలి పిల్లల్ని. ఇక్కడ ఆరోగ్యాన్ని తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి మంత్రి గారు. మరి విశేషంగా స్వామి దివ్యమైన పాదాలి పాదపక్షం జరుగుతున్నది. ఆ పాదాలు చక్కగా భక్తులందరి దగ్గరికి ఆచార్య స్వామి తీసుకొస్తారు. దివ్యమైన రామచంద్రమూర్తి పాదాలు. త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో నడుస్తూ ఉంటే ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళని పాలు తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగారు భక్తులంతా. మరి ఇక్కడ కూడా మా స్వామి తీసుకొస్తూ ఉంటారు. త్రేతాయుగంలో మీరు కూడా ప్రవేశించాలి. సాక్షాత్తు రామచంద్రమూర్తి నడయాడి మన ముందుకు వచ్చినట్టుగా భావం చేసుకుని ఆయన దివ్య చరణాన్ని కాస్త మీరు ఆవు పాలతో చేయడం కలగాలి. అటువంటి ఘట్టం జరుగుతుంది. ఆయన పూర్వంగా ప్రవణం నిర్పిస్తున్నారు. ఆచార్యులు విందాం. శుభం భవతు. అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి యచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మనో నత్రే. స్వామివారు వశిష్ఠ గోత్రంలో ఉద్భవించారు. నాభాగ మహారాజు గారి ముది మనవుడు మన రామచంద్రమూర్తి. చతుస్సావర్యం గంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. బాలిష్ట మైత్రే వరుణ కౌండిన్యే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి యచ్చావతార పంచారుషేయ ప్రవరాన్విత వాసిష్ఠ మైత్ర వరుణ స్వామివారి యొక్క తాతగారి పేరు అజ మహారాజనండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆచార్యులు చేసిన వైపు తెలియజేస్తున్నారు. ఆ విషయం కాస్త మీరు సాధించవలసిన ప్రార్థన. స్వామి దివ్యమైన చరణాలకు తెలియజేస్తున్నాయి. నమో స్మరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహనే పురుషాయ సహస్రే సహ
कृष्णाय गोविन्दाय नमो नमः। ॐ नमो स्वनन्ताय सहस्रपूर्तये सहस्रपादाय रोषाय शाश्वते सहस्रकोटियुगारिणे నిదానంగా చేస్తూ ఉండండి. ఎవరు లేవకండి దయచేసి. దేవుడు రాజా రామచంద్ర మహారాజుకి రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు రాముడు ఎంతో చక్కని దేవుడు రాముడు ఎంతో చక్కని దేవుడు ఎంతో చక్కని దేవుడు రమ్యమైన ఓం ఇవం వస్త్రానికి అవసరాలు చిత్రాంతో వసంత. మనం ఈ వైదిక కార్యక్రమంలో పాల్గొన్నాం. మధ్య మధ్యలో అర్చకులు మిమ్మల్ని అందరినీ ఇతర విషయాలు ఏదైనా సరే వాటికి 3 రకాల మార్గాలు ఉంటాయి. మొట్టమొదటిది దానం, రెండవది భోగం, మూడవది నాశ. మొదటి 2 చేయకపోతే పట్టేది 3వ గతి. కాబట్టి దానం చేయడం చాలా గొప్పది. దానం చేయాలంటే దానశీలత గుణం ఉండాలి మనలో. ఎప్పుడు దానం చేయాలి, ఎక్కడ దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి, ఎలా దానం చేయాలి. స్వామి కళ్యాణ మహోత్సవంలో రామచంద్రమూర్తికి ఆ సీతమ్మ వారికి వెంకటేశ్వర గారు సంధ్యా సురేంద్ర గారు దంపతులు కళ్యాణ మహోత్సవం నూతన వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. ఓం ఇవం వస్త్రానికి తెలుసా లాస్ట్ లో స్వామి ఆ యొక్క రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన సరస్వతి గారి దంపతులు సీతమ్మకి రామయ్యకి నూతన వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఇవం వస్త్రానికి ఎవరు చిత్రాలతో అసలుగా నేపాల చౌర గౌర మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక మా స్వాములు కన్యాదాన నిమిత్తంగా ఉపభావం చేసుకుని అలా లైన్కి వస్తున్నారు. ఇలా ఏ విధంగా అయితే బాలపక్షాన్ని చేశారో ఆ విధంగానే కన్యాదాన ఫలితాలు అందరికీ వాళ్ళు అందరికీ వస్తున్నారు. ఆ ఉపభావం పంచాయత్ యోజన విత్తీర్ణ భరతఖండే మలయాచలాదుత్తరే సువర్ణ ప్రస్థ మహాపాషడానాం వ్యాసపరాసుర సుఖ సౌనక వాల్మీకగస్య గౌతమ వశిష్ఠకస్య పాతాళికా సమేత మంగళవస్తు స్తంభారే అలంకృతే మహామంటపానాం వాజపేయాదిరాజ రాజసూయ అశ్వమేధ నరమేధ గోమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాస కౌమార వార్ధికేషు జ్ఞానతో అజ్ఞానతో వా మనోవాక్కాయ కృతావర్త ప్రవర్తక అద్య అనంత దురుతక్షయ వారక వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతరాశీర్యస్య సహస్రావసానే ఏకైకస్య వాలుకాపక్రశేన సర్వనాస్యాపకర్షయ యవై చంద్రమండల పర్యంతం కృతరాశీర్యస్య సహస్రావసానే ఏకైకస్య వాపక్రశ క్రమేణ సర్వనాస్యాపకర్షమితకాలే మాశై ధ్రువమండల పర్యంతం కృతరాశీర్యస్య సహస్రావసానే మాకాశకర్షకర్మేణ సర్వనాస్యాపకర్షమితకాలే త్రిగుణా విష్ణోమాదివాది ప్రేరాది క్రతు ఫలసిద్ధ్యర్థం. మరలా కన్యాదాన సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం గట్టిగా చెప్పాలి. మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత విష్ణు వైకుంఠ పరమపద యోగ్యత సిద్ధ్యర్థం అనేన శ్రీపాంచరాత్ర శాస్త్ర ఆగమ
ఆగమోక్త ప్రకారేణ సహస్రకోటి పుణ్యఫలితం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. చూసారా ఇంతసేపు ఇంత కూర్చుందుకు రామచంద్రాయ జనకరాజన అందరూ సేవించుకోండి. రాజా రామచంద్ర లక్ష్మణ భగవానుకి
జరగగానే స్వామి పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. ఈ తమిళనాడు సమయంలో మన ఆచార్యులు పట్టాభిషేకం యొక్క స్తోత్రాన్ని గర్భాలయంలో వారు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ మంగళ వాయిద్య నడుమ తలంబరాలు జరుగుతూ ఉంటాయి, అందరూ కూడా దర్శించండి. అలాగే చిన్న విషయం, ప్రత్యేకించి జయశ్రీ ఉన్నారైనా మరి అలాగే ఏదైనా ఒక విషయం నలుగురు తెలిస్తే ఇంకా ముందుకు వచ్చి నలుగురు చేస్తారన్నదే నా కోరిక. చెప్పండి, అందరూ కూడా స్వామి కార్యంలో మేము దోషం అండి, అసలు మా పేరు చెప్పవద్దు అన్నారు. కానీ నేను ఎందుకు చెప్తానంటే ఇలాంటి విషయాలు తెలిస్తేనే మరలా ఇంకో తాత ముందుకు వస్తే మేము కూడా ఇంత వైభవంగా ఇలాంటి కార్యక్రమాలు చేయగలం. అందుకోసమే ఈ రోజు మా సహకరించిన వారు మరి స్వామి వస్త్రాలకి చక్కగా మరి వెంకటేశ్వర సంధ్యా సూర్య గారు, అలాగే స్వామి పుష్ప కిరీటాన్ని హరికిరణం రాజరాజేశ్వరి గారు, అలాగే ఈ రోజు ముత్యాల తరంబరాలు నాగవెంకట రమ్య గారు, అలాగే ముత్యాల తరంబరాల్ని ఈ రోజు చింత రాఘులు గారు, అలాగే దీప్తి గారు దంపతులు అప్పగింతలకి, అంటే స్వామి కూడా అప్పగింతలు ఉంటాయి మనకే కాదు, రమణ పూర్తి అప్పగింతలకి అల్లుడు పెట్టే ప్రసాదం ఉన్నారు, అది చేశాం. స్వామి మధురమైన ప్రసాదాన్ని చక్కగా మరి అత్తగారు మరి ఆ స్వామి రాజుపాలి రాంబాబు గారు లక్ష్మీరాజ్యం గారు ఈ రోజు పుష్పమాలికలు ఆ ప్రసాద కైకర్యాన్ని అందించారు. అలాగే మరి అన్నదాన ప్రసాదం శ్రీరామచంద్రమూర్తి సత్యవతి గారి దంపతులు, ఇంకా అవలా ఇంకా చెప్పాలంటే మనం ఎంతో రోడ్డు మీద కాళ్ళకు పెట్టి నుంచి ఎంతో వైభవంగా నాట్యం చక్కవారు భజన మంది వారు చక్క విశేషించి నాట్యం చేస్తూ ఉంటే రామయ్య వ్యక్తి కోలాహలంగా కోలాటం వేశారు. ఆ కోలాటాన్ని అందరికీ కాకుండా ఆ భాగ్యాన్ని నాకే ఇవ్వండి అంటూ మన వీరాంజలి గారు నాగమణి గారి దంపతులు వారే చక్కగా దాని ఖర్చుగా పెట్టుకుని వైభవంగా ఈ కార్యక్రమాన్ని కూడా నడిపించారు. వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున చక్కగా రామయ్యకి ఏమిచ్చారు, అల్లుడుగా అయ్యి పానకాన్ని చక్కగా అందించారు. ఎవరు? వీర రాఘవయ్య గారు స్వర్ణ గారి దంపతులు రామయ్యకి పానకాన్ని అందించి భక్తులందరికీ కూడా సహజంగా డబ్బులు ఇస్తారు, మీరు పనిచేయమంటారు. కానీ వారు అలాగాదు, వాళ్ళే పొద్దు నుంచి కూర్చుని వారి చేతుల మీద అందరికీ కూడా పానకంచ అందించి కరించారు, మహద్భాగ్యాన్ని పొందారు. గోవింద స్వామి తర్వాత జరుగుతున్నాయి. పేరు కల్లా జవరాలే
స్వామి పుష్పగిరి నీరు వస్తే తాగి నమస్కారం చేసుకోండి. మొక్కమాకండి, పాడైపోతుంది. పుష్పగిరి కదా పాడైపోతుంది. తాగి నమస్కారం మాత్రమే తాగి నమస్కారం చేసుకోండి. స్వామి పెట్టే పుష్పగిరి నీరు వస్తుంది. చక్కగా స్వామి పల్లె మాత్రమే తాగి నమస్కారం చేసుకోండి. చక్కగా తదుపరి స్వామి వైభవంగా పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. ఆచార్యులు 2 మాటలు ఆ పట్టాభిషేకం 2 మాటలు చెప్పి ఆ పారాయణ మొదలు పెడతారు. ఆ వేద పారాయణ చేస్తున్న సమయంలో స్వామి పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. జయ శ్రీమన్నారాయణ. స్వామి పట్టాభిషేకం కళ్యాణంలో పట్టాభిషేకం జరిపించడం అనేది చాలా అరుదు. మీ అందరి అదృష్టం. మన స్వామివారు మన సన్నిధిలో జరిపిస్తున్నారు. అది పట్టాభిషేకం అంటే పట్టం కట్టడం. పట్టం అంటే కనుక సింహాసనం. పట్టం అంటే సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం. ఆ అధికారం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి దానికి ఆనాడు దశరథుడు ముందుగా పట్టాభిషేకం చేయాలి అనుకుని తాను ఒక ముహూర్తాన్ని ఇలా చేస్తే బాగుండు అని అనుకున్నాడు. కానీ అది ఏమైంది? చివరికి రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైంది. అంటే తన యొక్క గురువు గారితో తను సంప్రదించకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకున్నాడు. అనుకుంటే సరే నువ్వు అనుకున్నావా, సరే కానీ అన్నాడట వశిష్ఠ మహర్షి. కానీ ఆ పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం దేనికి పెట్టాడట అంటే దశరథుడు తన యొక్క మరణానికి కారణమైనది ఆ పట్టాభిషేక ముహూర్తం. అలా కాకుండా దేవతలు, ఊర్ధ్వలోకాలలోని దేవాదులు, ఈ భూమి మీద ఉండేటటువంటి ఋషులు, మహర్షులు అందరూ కూడా ఆనందంతో చక్కగా పాల్గొని ఆ లోకాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తే అదిగా అసలు సిసలైనటువంటి పట్టాభిషేకం. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత అంటాడు వాల్మీకి. అంటే 10,000 సంవత్సరాలు, మరొక 100 సంవత్సరాలు, మరొక దశవర్ష శతాని చ అంటే 10,000 సంవత్సరాలు, మరొక 1000 సంవత్సరాలు, మొత్తం 11,000 సంవత్సరాల పాటు రాముడు రాజ్యాన్ని పరిపాలించట. అందుకనే ఏమంటారు మనకి రామరాజ్యం అంటారు. పట్టాభిషేకం అంటే ఏంటి? రాముడు పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం యొక్క ఘట్టాన్ని ఇప్పుడు మనం పారాయణ చేసుకుందాం. ఆ పట్టాభిషేకం వైభవాన్ని కళ్ళారా సేవిద్దాం. జై శ్రీరామ్. స్వామి యొక్క పట్టాభిషేక పారాయణ ప్రారంభిస్తున్నారు. ఆ పట్టాభిషేక పారాయణ సమయంలో ముందుగా మంగళవాయిద్య నడుమ స్వామికి సింహాసనం తీసుకొస్తున్నారు మహేంద్రులు.
తొక్కమాకండి, తాగి నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. త్రేతాయుగ పురుషుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు అయినటువంటి శ్రీరామనంద పరబ్రహ్మయ్య శ్రీ రామచంద్ర భగవానికి పట్టాభిషేకం ఎంతో వైభవంగా జరిగింది. మరి ఇక్ష్వాకు వంశోద్భవులైనటువంటి రఘువంశ రఘునందునికి వైభవంగా స్వామి పుష్ప కిరీటంతో చక్ర చామరాలతో వైభవంగా స్వామికి సామ్రాజ్య పట్టాభిషేకంతో స్వామికి పూర్తి చేసుకుని మంగళ నీరాజనాలతో స్వామిని అలంకరిస్తూ అర్చిస్తూ ఉన్నాం.
సింహాసనం పులకించి చేసే అభివందనం సాంబారమే ఆశపశకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము వామదేనుమతి వ్యోమశీలచారే రామశాసనము దేవదేనిదని జలది బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం మనుశక్తి ముక్తి సందాయకం రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుఖదం శ్రీరామచంద్రుడే లోకవిశ్వయని అందరా సభకే సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి జై శ్రీరామ్ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరి కళ్యాణము బొట్టును పెట్టి మరిమాసికమును నుదుటున కట్టి పారానికి పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూదమురారండి కురులను దుంపి సొంపుగా సూరి నామము తెచ్చి చంపజపాది చుక్కను పెట్టి పెళ్లి కొడుకులై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిత కెంపుల ప్రోగై రాముని దోసిత నీల పురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా చిరముల మెరిసిన సీతారాముల కళ్యాణం చూదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూదమురారండి ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య సదా మే మున్నం సిద్ధం సర్వసైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళ